నమస్తే రాజు గారు. నమస్తే అండి. ముందుగా మీకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు. థాంక్యూ అండి. అలాగే ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు కూడా. మీకు కూడానండి. థాంక్యూ రాజు గారు. సో మరి ఈ రోజు పండుగ కాబట్టి డెఫినెట్లీ మనకి మంచి మంచి రెసిపీస్ ఉండాల్సిందే కదా. మరి వంటలు పిండి వంటల్లో ఈ రోజు ఏ వంట చేస్తారు రాజు గారు ముందుగా? సో కొంచెం అంటే వెన్న నెయ్యి సో ఇలా కృష్ణుడికి ఇష్టం చాలా ఇష్టం కదా. సో నాకు కూడా బాగా ఇష్టం కాబట్టి నా కోసం కృష్ణుడి కోసం కలిపి చేయండి రాజు గారు. సో ఈ రోజు హైదరాబాద్ నుంచి హరితేజ అడిగింది అనమాట. ఎగ్జాక్ట్లీ. మలై కోఫ్తా కర్రీ చేద్దాం. ఓ వావ్, చాలా టేస్టీగా ఉంటుంది కదా మలై కోఫ్తా. ఉంటుంది, కొంచెం అలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతూ ఉంటుంది. జనరల్లీ కోఫ్తా కర్రీస్ బాగుంటాయి అండ్ మలై కోఫ్తా చాలా టేస్టీగా ఉంటుంది. సో స్టార్ట్ చేసేద్దాం రాజు గారు. తప్పకుండా. ఓకే, మలై కోఫ్తా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మలై కోఫ్తా కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన బంగాళాదుంపలు 2, పచ్చికోవా 1/2 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ఎండు కొబ్బరి పేస్ట్ 1/2 కప్పు, గసగసాల పేస్ట్ 1/2 కప్పు, కసూరి మేతి కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, ఫ్రెష్ క్రీమ్ 1 టేబుల్ స్పూన్, వెన్న 2 టేబుల్ స్పూన్లు, పుదీనా కొద్దిగా, మైదా 1 టేబుల్ స్పూన్, పంచదార చిటికెడు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా మనం కోఫ్తా రెడీ చేసుకుందాం. సో ఒక బౌల్లో ఉడికించిన బంగాళదుంప ఇలా మెత్తగా మీద పెట్టేసుకున్నాండి. ఓకే. సో మెయిన్ బేస్ ఇది మనం. సో దీంట్లో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, కోఫ్తాలకు సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా కొత్తిమీర, పచ్చికోవా. సో ఇందులో పచ్చికోవా బాగుంటుందా రాజు గారు? బాగుంటుందండి. సో కొంచెం పన్నీర్ కూడా వేసుకోవచ్చు. ఓకే. కొంచెం బైండింగ్ కొరకు మైదా అండి. మైదా, ఓకే. సో ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. సో పచ్చికోవని మనం ఏంటంటే మనం గ్రేవీలలో కూడా మనం యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో మొత్తం ఇది చక్కగా కలిపేసుకుని ఫస్ట్ మనం కోఫ్తాలు అయితే రెడీ చేసుకోవాలన్నమాట. ఎస్. ఆ తర్వాత కర్రీ ప్రాసెస్ ఉంటుందా? ఎస్, గ్రేవీ పార్ట్ రెడీ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు కోవా యాడ్ చేశారు, ఆ ప్లేస్లో కావాలంటే పన్నీర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. అంటే తురిమి వేసేసుకోవటమేనా? పన్నీర్ తురిమి వేసేసుకుంటే బాగుంటుంది. ఓకే. సో ఇలా మనకి ఎన్ని కావాలో అన్ని రెడీ చేసేసుకోవాలి. సో ఇలా ఎన్ని కావాలంటే అన్ని రెడీ చేసేసుకుని ఫ్రై చేసుకోవటం అంతే కదా? అంతే. సో ఇంకొన్ని కోఫ్తాలు రెడీ చేసుకోవాలి కదా రాజు గారు? అవునండి. ఓకే రాజు గారు, ఆ లోపు ఒక చిట్కా చూసేద్దాం. ఓకే. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మొదటి చిట్కా. జనరల్గా మనం ఉపవాసం ఉన్నప్పుడు సాయంత్రం పూట ఫ్రూట్స్ తీసుకుంటూ ఉంటాము. అయితే మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండడం వలన బాడీ నీరసించిపోతుంది. అలాంటప్పుడు అరటిపండును తీసుకున్నట్లయితే గ్లూకోజ్ బాడీకి అంది శరీరానికి కావాల్సిన ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది. కాబట్టి ఉపవాసం ఉన్నప్పుడు ఫ్రూట్స్ తీసుకునేటప్పుడు ఎక్కువగా బనానాలు తీసుకోవాలి. చిట్కా చూసారు కదా? ఓకే రాజు గారు, వేసేసుకుందామా కోఫ్తా? ఓకేనండి. ముందుగా ఎప్పుడైనా మనం కోఫ్తాలు చేసుకున్నప్పుడు ఒకటే వేసి ట్రయల్ చూసుకోవాలి. ఓకే. సో ప్రాబ్లం ఏమైనా అనిపిస్తే ఇంకొంచెం మైదా కానీ ఏదైనా యాడ్ చేసుకుని మళ్ళీ మనం దాన్ని కరెక్షన్ చేసుకోవచ్చు. ఓకే. ఫస్ట్ ఒకటి టెస్ట్ చేసుకోవాలి. కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయితే చాలు. ఓకే. ఎక్కువగా అక్కర్లేదు. ఓకే. ఆ మాత్రం కలర్ వస్తే చాలండి. ఎందుకంటే మళ్ళీ కూడా మనం కర్రీలో వేసుకుంటాం. సో ఇది ఉడికించిన బంగాళదుంపే కాబట్టి సో దీంట్లో ఎక్స్ట్రాగా మనం ఏం వేసుకోలేదు. ఓకే. సో ఇక్కడ కొంచెం కలర్ వస్తే తీసేసుకున్నాం. సో దీంట్లో ఏంటంటే మనం పెరుగు యాడ్ చేస్తున్నాం, సో వెన్న యాడ్ చేస్తాం, ఓకే, ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేస్తున్నాం. సో కృష్ణుడికి అన్ని బాగా ఇష్టమైనవే అన్నమాట. ఎస్. అలాగే ఈరోజు టీచర్స్ డే కాబట్టి జనరల్లీ టీచర్స్ డే వస్తే అందరూ స్టూడెంట్స్ టీచర్స్ని ఇంప్రెస్ చేయడానికి ఏవేవో చేస్తూ ఉంటారు. సో ఇలాంటి రెసిపీస్ ఏమన్నా ఇంట్లో రెడీ చేసుకుని వెళ్ళి టీచర్స్కి ఇస్తే సో ఫుల్ ఇంప్రెస్డ్ అనమాట. ఎస్. సో అలా కూడా మనం ఇవి ట్రై చేసుకోవచ్చు. ఓకే. కోఫ్తాలు రెడీ. సో పెనమిట్ ప్యాన్ మార్చేసుకుందాం మనం. ఓకే. సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా వెన్న,
కొంచెం ఆయిల్ కూడా. ఆయిల్ కూడా, మసాలా దినుసులు, ఓకే, కొద్దిగా ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిరపకాయలు, ఓకే, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కొంచెం వేగిన తర్వాత ఎండు కొబ్బరి పేస్ట్, ఓకే, సో అలాగే గసగసాల పేస్ట్. ఓకే. సో గ్రేవీ పార్ట్ అంతా కూడా మనకి ఇక్కడ ఎండు కొబ్బరి గసగసాల గసగసాల పేస్ట్. పేస్ట్ తీసుకున్నాం. సో దీంట్లోనే సరిపడా ఉప్పు, కొద్దిగా కారం వేస్తున్నాం, కొంచెం పసుపు, అలాగే కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలా. ఓకే. లైట్గా వాటర్ వేసుకున్నామా? కొంచెం అయిన తర్వాత వేసుకుందాం. ఓకే. సో ఇప్పుడు దీంట్లోనే పెరుగు. ఓకే. సో ఎప్పుడు చెప్పుకున్నట్టుగానే కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది. ఓకే. కొద్దిగా పంచదార, కొద్దిగా పుదీనా అండి. ఓకే. ఓకే, కొద్దిగా వాటర్ ఇస్తారా? ఓకే. ఓకే. సో ఇది కొంచెం మరుగుతున్నప్పుడే కొద్దిగా కసూరి మేతి అండి. ఓ, సో ఇది మళ్ళీ మనకి ఇంకొక డిఫరెంట్ టేస్ట్ కదా. సో కొంచెం ఇలా క్రష్ చేసి వేసుకోవాలి. ఓకే. అలాగే ఫ్రెష్ క్రీమ్. సో పెరుగు వేసి కూడా మళ్ళీ ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవాలి. సో దీని టేస్ట్ వేరే ఉంటుంది, పెరుగు టేస్ట్ వేరే ఉంటుంది. సో కొంచెం ఎక్కువగానే వాడుతున్నాం. మనకి మలై కోఫ్తాలో ఆ ఫ్రెష్ క్రీమే యాక్చువల్లీ బేసిక్గా టేస్ట్ని యాడ్ చేసేది. సో ఇలా ఫైనల్గా కోఫ్తాస్ యాడ్ చేసుకుంటే మనకు అవి మరీ మెత్తగా అయిపోకుండా బాగుంటాయి. కోఫ్తాలు ఎప్పుడైనా ఏంటంటే మనం సర్వ్ చేసుకునే ముందు, ఇప్పుడు మనం భోజనం చేస్తున్నాము లేదా గెస్ట్లు ఉన్నారు వాళ్ళకి సర్వ్ చేస్తున్నాము అన్నప్పుడు మనం అప్పటికప్పుడు యాడ్ చేసేసి సర్వ్ చేసుకుంటే బాగుంటాయండి. లేకపోతే కొంచెం లోపల గ్రేవీ ఎక్కువ పీల్ చేసుకుంది అనుకోండి, మరీ సాఫ్ట్గా అయిపోతాయి, మ్యాష్ అయిపోతాయి. ఓకే. సో పైనుంచి కొంచెం క్రీమ్, కొంచెం పుదీనా ఫైనల్గా. ఓకే, మలై కోఫ్తా కర్రీ రెడీ అండి. మలై కోఫ్తా కర్రీ రెడీ అండి. నైవేద్యం పెట్టుకున్న తర్వాత టేస్ట్ చూసేద్దాం. బట్ అంతకన్నా ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేయండి. మలై కోఫ్తా కర్రీ తయారు చేసుకునే విధానం: ఉడికించిన బంగాళదుంపలు మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, కొత్తిమీర, పచ్చికోవా, మైదా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కోఫ్తాల్లా చుట్టుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. దీంతో కోఫ్తాలు రెడీ అవుతాయి. ఒక పాన్ లో వెన్న, కొద్దిగా నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఎండు కొబ్బరి పేస్ట్, గసగసాల పేస్ట్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, పెరుగు, పంచదార, పుదీనా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని ముందుగా సిద్ధం చేసుకున్న కోఫ్తాలు వేసి ఫ్రెష్ క్రీమ్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మలై కోఫ్తా కర్రీ రెడీ.